ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బహిరంగ సభ సన్నద్ధమవటం కేవలం మంత్రి పదవి కోసమేనని కూడా ఆరోపించారు. కీలక పదవుల్లో కేబినెట్లో కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతికి ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తూ ఉన్న ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టి వారి ఉన్నతికి కృషి చేస్తే దళిత బంధును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వదిలేసిందని విమర్శించారు. పోరాడుతున్నామో ఎందుకు కావాలో అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నిజంగా 30 ఏళ్ల పోరాటానికి ఇప్పటికైనా ఒక దిశని ఏర్పాటు చేసి వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్న కృష్ణమాదిక్ గారు వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు నిజంగా మా జాతికి దక్కిన గౌరవంగా మేము భావిస్తాం. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు వెంటనే ఈ రిజర్వేషన్లని అమలు చేయాలని చేస్తున్నాం, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి హెచ్చరిస్తున్నాం.